బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకి ఐక్యూ నుంచి అయితే మనకి ఐక్యూ Z9X 5G మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఇది 16వ తారీఖు అయితే లాంచ్ అయితే అవబోతుంది అనమాట. మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్లో వీళ్ళు ఒక 13K బడ్జెట్లోనే మేము ఈ మొబైల్ని అయితే తీసుకొస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మనకి మెయిన్లీ ఇందులో స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా 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 బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ అన్ని మొబైల్స్తో పోల్చుకుంటే మాత్రం, ఎందుకంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. మీకు Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది ఈ బడ్జెట్ రేంజ్లోనే మనకి. ఇంక ఈ మొబైల్ మనకి 6000 mAh ఆఫ్ ది బ్యాటరీతో పాటు మనకి ఇది 44 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా 6.72 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి డిస్ప్లే పరంగా కూడా మీకు బిగ్ స్క్రీన్ డిస్ప్లే అయితే మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. మనకి DL స్టీరియో స్పీకర్స్ ఉంటాయి మనకి మొబైల్ వచ్చేసరికి. మనకి ఇది అమెజాన్ ద్వారా అయితే మనకి సేల్లోకి అయితే రాబోతుంది అనమాట. మనకి 16వ తారీఖు అయితే మనకి మొబైల్ అయితే మనకి. ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫుల్లీ లోడెడ్ మొబైల్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఫుల్ అలాగనే ఉందన్నమాట. మనకి స్పెసిఫికేషన్స్ పరంగా మనకి బడ్జెట్ చూడాలి. మరి వీళ్ళు 14,000 లాంచ్ చేస్తారా, 13,000 లాంచ్ చేస్తారా, 15,000 రూపీస్కి లాంచ్ చేస్తారా అనేది మీకు 16వ తారీఖు అయితే తెలుస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మాత్రం 13,000 రూపాయలకి లాంచ్ చేస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో డిజైన్ కూడా మీకు చూడడానికి అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా బెటర్ అయితే ఉంది. మనకి ఐక్యూ Z9X 5G మొబైల్ అయితే మనకి చాలా మంచి మొబైల్. ఈ ప్రైస్లో మీకు తీసుకొస్తే మాత్రం ఆ ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఈ మొబైల్ గురించి అయితే ప్రైస్ గురించి తెలిసిన తర్వాత అయితే మనకి మీకు ఎలా అనిపించింది, ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.